నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వ్యక్తిత్వం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు ఓ అమెరికా దేశపు గొప్ప వ్యాపారస్తుడు ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అతడి వద్ద బంగారు గడియారంతో పాటు ఎక్కువ విలువ చేసే వస్తువులు కూడా ఉన్నాయి. అతడికి ఇవ్వబడిన గదిలో భారతీయ వ్యాపారస్తుడు కూడా ఉన్నాడు. అతడు బట్టతల, బారు మీసాలు, విశాల నేత్రాలతో చూడటానికి గంభీరంగా ఉన్నాడు. అమెరికా వ్యాపారస్తుడికి అతడి ఆకారం నచ్చలేదు. పైగా అతడికి తన గడియారము, విలువైన వస్తువులు భద్రంగా ఉండవేమోనన్న అనుమానం కూడా కలిగింది. వాటిని భద్రపరచటం చాలా ముఖ్యమని భావించాడు. అమెరికా వ్యాపారస్తుడు ఓడ కెప్టెన్ వద్దకు వెళ్ళి, సార్, నా వద్ద బంగారపు గడియారంతో పాటు విలువైన వజ్రాలు, నగలు, విలువైన బహుమతులు ఉన్నాయి. నా గదిలో నాతో పాటు ప్రయాణం చేస్తున్న భారతీయ వ్యాపారస్తుని పట్ల నాకు అంత నమ్మకం కలగటం లేదు. అయినా అనుమానంతో ఉండకూడదని నా విలువైన వస్తువులను మీ సేఫ్లో ఉంచుకుంటే నాకెంతో మేలు చేసిన వారు అవుతారని అన్నాడు. దానిదేముంది సార్, మీరు తప్పకుండా వాటిని మా సేఫ్లో దాచుకోండి. అయితే భారతీయ వ్యాపారస్తుడు మీకన్నా ముందుగా వచ్చి తన విలువైన సామాగ్రిని మా సేఫ్లో పెట్టాడు. అయితే అతడు మీపై అనుమానాన్ని మాత్రం ప్రకటించలేదు అని చెప్పాడు ఓడ కెప్టెన్. దానితో మనిషి రూపం కాదు ప్రధానం అని అమెరికా వ్యాపారస్తునికి అర్థమై సిగ్గుతో తలదించుకున్నాడు. మనిషికి బాహ్య రూపం కన్నా లోపల వ్యక్తిత్వం చాలా ఉత్తమమైనది అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. సమాప్తం.